హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అదేవిధంగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఇవాళ ఫ్రైడే సింపుల్గా ఏ విధంగా పూజ చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. సింపుల్గా పూజ అంటే ఇది ఆల్రెడీ ఇల్లు మొత్తం క్లీన్ చేశారు. అదేవిధంగా వాకిలి ముందు అంటే మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ ఎంట్రన్స్లో మాకు కాస్తంత ప్లేస్ ఉందండి. అక్కడే నేను శుభ్రపరచుకొని నాకు తోచిన విధంగా నాకు వచ్చేవి చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటాను. అంటే ఇంటి ముందు ముగ్గు ఉంటే చాలా లక్షణంగా ఉంటుంది కదా, సో అందుకని అదేవిధంగా మనకు కూడా ఏదో చూస్తుంటే మనం ఏదో పాజిటివ్ ఎనర్జీ మనలో పాస్ అవుతుంది అనే ఫీలింగ్ కూడా వస్తుంది. కావాలంటే మీరు ట్రై చేయండి. మన హిందూ సాంప్రదాయాలు చాలా ఉన్నాయండి, దాంట్లో మనం చాలా పాటిస్తాము. అవి ఎందుకు అనేది మనకి పక్కాగా తెలియకపోయినా అలా మనం పాటిస్తూ ఉంటే మనకు చాలా పాజిటివ్గా ఉంటుంది ఇంట్లో కూడా. కావాలంటే ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు మన హిందూ సాంప్రదాయం పొద్దున్నే లేచి కసువు ఊడవడం, ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేస్తానండి. ఎందుకంటే ముగ్గు నీళ్ళు చిమ్మేసి వాకిలికి పసుపు కుంకుమ పెట్టేస్తే మనకు కూడా మనసు అంటే ఒకలాగా చూసిన వెంటనే ఎంత కళగా అనిపిస్తుంది, మనసుకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను పూజ చేసే సమయంలో అలెక్సా ఆర్ టీవీలో ఏదైనా సరే దేవుడికి సంబంధించిన భక్తి గీతాలు, ఈరోజు ఫ్రైడే కదా, సో అందుకని నేను లక్ష్మీ అష్టోత్తరాలు, లలిత సహస్రనామం, కనకదార స్తోత్రాలు అన్నీను టీవీ ఆర్ అలెక్సాలో నేను పెట్టుకొని పూజ చేసుకుంటానండి. మనం ఆ భక్తి గీతాలు, భక్తి పాటలు, భక్తికి సంబంధించిన దేవుడికి సంబంధించిన పాటలు అన్నీ వినుకుంటూ పూజ చేసుకుంటుంటే అదే మనకి వేరే థాట్స్ అనేవి రాకుండా దాంట్లోనే మనం లీనమయ్యి దేవుడికి పూజ చేసుకుంటామండి. సో నేను ఇంట్లో ఒక 2 days లేనండి, ఒక 4 to 5 days లేను. డైలీ అయితే మా వారు దీపం అయితే పెడతారు, బట్ కొంచెం క్లీన్ చేయరు. జస్ట్ పూలు వేరే పెట్టేసి పూజ చేస్తారు సింపుల్గా. సో నేను ఇవాళ అన్నిటినీ వాడిపోయిన పూలన్నిటినీ తీసేసి నేను కొత్త పూలు, అదేవిధంగా ఫ్లోర్ అంతా వెట్ క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నాను. బికాజ్ కొంచెం చాలా రోజులైంది కదా, సో అందుకని అగరబత్తిది అంతా పడిపోయిందంటే ఫ్లోర్లో, సో అందుకని నేను క్లీన్ చేస్తున్నాను. వెట్ క్లాత్తో క్లీన్ చేస్తే చాలా క్లీన్గా అనిపిస్తుంది దేవుడి పూజ గది అంతాను. నేను పూలన్నీ తీసేసి ఇప్పుడు ఫ్రెష్ పూలు, ఒక జల్లెడి గిన్నె ఉంటుంది కదండి, దాంట్లో పూలను వేసి కొంచెం నీళ్ళు స్ప్రింకిల్ చేస్తాను. బికాజ్ ఇది కొంచెం హీట్ ఉంటుంది కదండి, ఇప్పుడు ఎండాకాలం వేరే, సో అందుకని పూలు త్వరగా వాడిపోతాయండి. కొంచెం వాటర్ కంటెంట్ ఉంటే కొంచెం ఫ్రెష్గా ఒక ఈవినింగ్ వరకు లేక రేపు మార్నింగ్ వరకు ఫ్రెష్గా పూలు అలాగే కనిపిస్తాయి. సో అందుకని నేను ఈ విధంగా ఫ్లోర్ని మొత్తం క్లీన్ చేశాను. తర్వాత లైటింగ్ది పెట్టాను. ఎందుకంటే నేను పూజ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది పెట్టుకుంటానండి. ఎందుకంటే ఒకలాగా ఇంట్లో లైట్ వెలుగుతూ పూజా గదిలో ఒకలాగా కాంతులు అంటారు కదా, అలా అనిపిస్తుంది నాకు. సో అందుకోసం ఇప్పుడు ఎండాకాలం కదండి, సో వాటర్ వేసి పెట్టినా ఆవిరైపోయాయి. సో అందుకని నేను మళ్ళీ వాటర్ వేసి పెడుతున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను వాడిపోయిన పూలన్నీ తీసేసి శుభ్రంగా పూజ గదిని క్లీన్ చేసుకున్నాను. రేపు సాటర్డే కదా, రేపు మొత్తం క్లీన్ చేసుకుంటాను దేవుడి పాత్రలన్నీను. బట్ ఇప్పుడు మాత్రం నేను కొంచెం దీపపు కుందులు మాత్రం క్లీన్ చేసుకొని వేరే దీపం వత్తులు వేసి నేను పూజ చేసుకుంటున్నాను. ఈరోజు నేను విన్నానండి, నేతి దీపం పెడితే చాలా మంచిది అని. సో అందుకని నేను నా దగ్గర ఉన్న వెండి కామాక్షి అమ్మవారి దీపంలో నేతి నూనె వేసి నెయ్యి వేసి నేను దీపం వెలిగించుకుంటున్నాను. ఎలా ఉందండి నా అమ్మవారి కామాక్షి అమ్మవారి దీపం? చాలా నాకైతే చాలా ఇష్టం అండి ఇది. తర్వాత మెయిన్ డోర్ ఉంటుంది కదా, దానికి మెయిన్ డోర్కి వస్లు ఉంటుంది కదండి, గడప అంటారు. గడపని నేను పూజించుకుంటానండి, పసుపు కుంకుమలు అలా అదేవిధంగా పూలు పెట్టేసి ధూపం వేసి పూజించుకుంటాను డైలీ. సాయంకాలం కూడా అంతేనండి. నేను దేవుడికి అంటే మెయిన్ డోర్ ఉంటుంది కదా, మెయిన్ డోర్ గుమ్మానికి కాస్తంత నీళ్ళు వేసి
కుంకుమ పసుపు పెట్టేసి ధూపం చూపిస్తే అమ్మవారుని మనం ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టు అంట. సో మా మమ్మీ పూజ చేసేటప్పుడు ఈవినింగ్ ఎప్పుడు ఇలాగే చేసేది. సో అందుకని నేను కూడా అలాగే చేస్తాను. సో ఇప్పుడైతే గడపకి పసుపు కుంకుమ పెట్టేసి శుభ్రంగా పూలతో అలంకరించుకున్నాను. తర్వాత చూడండి, నేను శుభ్రంగా పూజా గదిని క్లీన్ చేసుకొని పూలతో అలంకరించుకున్నాను. దీపపు కుందుల్లో కూడా నూనె అలాగే నెయ్యి వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీపాన్ని వెలిగించేసి మనం పూజ స్టార్ట్ చేసుకోవడం అంతేనే. నేను ఇవాళ వచ్చేసి పండ్లు ఏమీ లేవండి. సో అందుకని కాస్తంత చిన్న బెల్లం ముక్క పెట్టుకున్నాను నైవేద్యానికి. సో నేను డైలీ వచ్చేసి అంటే నాకు ఎప్పుడు కుదురుతుందో అప్పుడు నేను హనుమాన్ చాలీసా చదువుకుంటానండి. హనుమాన్ చాలీసా డైలీ చదువుకుంటే చాలా మంచిదండి. బట్ నాకు ఒక్కొక్కసారి టైం కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. సో అందుకని నేను అప్పుడప్పుడు హనుమాన్ చాలీసా నాకు టైం ఉండేటప్పుడు హనుమాన్ చాలీసాను చదువుకుంటాను. ఆ హనుమాన్ చాలీసా చదువుకున్న రోజు నార్మల్గా మనం హనుమాన్ చాలీసా గురించి దేవుడి ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కానీ ఆ రోజనే కాదు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనం భక్తితో గట్టిగా అనుకొని దేవుడికి నాకు ఇది కానే కావాలి, నాకు నెరవేర్చండి అంటే ఖచ్చితంగా దేవుడు మనకు నెరవేరుస్తాడండి. కానీ మనం కోరుకున్న కోరిక మాత్రం ధర్మబద్ధంగా ఉండాలి. సో ఖచ్చితంగా మన కోరిక దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది. దానికి తగినట్టుగా మనం కష్టపడాలి. కష్టే ఫలి అంటారు కదండి. కష్టం ఉంటే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఆ కష్టపడే తత్వంలో మనకు దేవుడి అనుగ్రహం కూడా కావాలి అంటే మనం ఈ విధంగా మనం దేవుడికి సేవ చేసుకోవడం, దేవుడిని ధ్యానించడం లాంటివి కూడా చేయాలి. మన నిత్యం దేవుణ్ణి పూజించుకుంటే కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నేను వచ్చేసి ఇప్పుడు ఇంట్లో అంతా పూజ అయ్యాక మా ఇంటి దగ్గర వచ్చేసి చాముండేశ్వరి టెంపుల్ ఉందండి. సో దేవుడి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అంటే ఈరోజు ఫ్రైడే కదా, నేను ఎప్పుడు ఫ్రైడే థర్స్డే టెంపుల్స్కి వెళ్తాను. అంటే రెగ్యులర్గా కాదు, నాకు సమయం వీలున్న దాన్ని బట్టి. చౌడేశ్వరి అమ్మ టెంపుల్కి వెళ్ళొచ్చాక నాకు కొంచెం దగ్గరలోనే ప్రత్యంగిరాదేవి టెంపుల్ ఉందండి. దేవి టెంపుల్ చాలా అంటే చాలా పవర్ఫుల్. మీకు ఈ టెంపుల్ ఎక్కడుంది, ఏంటి, దీని గురించి, దీని ప్రత్యేకత ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి మంచి జరగాలి, అదేవిధంగా మనకు తెలిసిన విషయాన్ని వేరే వాళ్ళతో పంచుకుంటే వాళ్ళకు కూడా ఏదైనా కష్టాలు, ఏదైనా బాధలు, సమస్యలు ఉంటే తొలగిపోతాయి కదండి. ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తాను. ఈరోజు ప్రత్యంగిరి దేవి టెంపుల్లో ఏదో స్పెషల్ పూజ ఉందండి, నాకు కూడా తెలీదు. బట్ ఈరోజు ఫ్రైడే కదండి. ప్రతి ఫ్రైడే అండ్ అమావాస్య పున్నమి రోజు మనకు టెంపుల్లో అన్నదానం కూడా ఉంటుంది. ఇవాళ వచ్చేసి కాసంత పాయసం, అన్నం, సాంబారు, అదేవిధంగా కొంచెం పచ్చడి వేశారు. చాలా అంటే చాలా రుచిగా ఉంది. రసం అన్నం కూడా ఉంటుంది, అదేవిధంగా మజ్జిగ అన్నం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి చపాతీ కూడా ఉంటుందండి. ఇక్కడ అమావాస్య పున్నమి రోజు చాలా అంటే చాలా రష్ ఉంటుందండి. మీకు ఏంటి ఆ వీడియో దేని గురించి ప్రత్యేకంగా టెంపుల్ ఉంది అనేది ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తర్వాత ఇంటికి రిటర్న్ అయ్యాను నేను. సో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందండి? బాగా అనిపించింది అంటే ఇష్టం అయితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.